ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న ఒక్క నిర్ణయంతో హైదరాబాద్ నెటిజన్లు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను కట్ చేయండి సర్కార్ ఇచ్చిన ఆదేశాలు ఇంటర్నెట్ వ్యవస్థను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉన్నట్టుండి నెట్ కట్ కావడంతో ఆన్లైన్ ఇంటర్వ్యూలు, సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు, ఇతర కార్యకలాపాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని అన్ని వర్గాల వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే తీసుకున్న కనెక్షన్లను పునరుద్ధరించడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తమను మళ్లీ ఎక్స్ట్రా ఛార్జీల కోసం వేధిస్తున్నారని, నిర్దాక్షిణంగా వసూలు చేస్తున్నారని వారు చెప్తున్నారు. ఐటీ నగరంగా పేరున్న హైదరాబాద్లో ఇంటర్నెట్ కష్టాలు వచ్చి పడ్డాయి. కేబుల్స్ కట్ కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఐటీ ఏరియా అయిన గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, డిఎల్ఎఫ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కేబుళ్లు తొలగించడంతో ఇంటర్నెట్, కేబుళ్ల సేవలపై తీవ్ర ప్రభావం పడింది. గత 3 వారాల నుంచి నగర వ్యాప్తంగా తరచూ ఈ సేవల్లో అంతరాయాలు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. ఇంటర్నెట్ కట్ కావడంతో వర్క్ ఫ్రం హోం చేసుకునే తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫలంగా ఈ కేబుల్ నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్ వైర్స్ కట్ చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కొన్ని రోజుల నుండి సరైన ఇంటర్నెట్ రావట్లేదు అనమాట. కేబుల్ ప్రతిదీ కట్ అయిపోయినాయి ఫ్లక్చుయేషన్స్ వల్ల. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ప్రతిదీ ఇంటర్నెట్తో కూడిందే. ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయమని మేము కోరుకుంటున్నాం. నగరంలో ఇటీవల విద్యుత్ షాక్కు గురై 9 మంది మృతి చెందడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విద్యుత్ సరఫరాలో స్తంభాలకు వేలాడుతున్న తీగలు యమపాశాలుగా మారుతున్నాయన్న విమర్శలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యుత్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు స్తంభాలు, విద్యుత్ సరఫరా తీగలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో టీజీఎస్ పీడీసీఎల్ నగరంలో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలకు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను తొలగించింది. సిటీ అంతటా 35% పైగా ఇంటర్నెట్, కేబుల్ వైర్లను తొలగించారు విద్యుత్ శాఖ అధికారులు. ఇలా ఉన్న ఫలంగా వాటిని తొలగించడంతో ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆల్మోస్ట్ పాండమిక్ తర్వాత అందరూ వర్క్ ఫ్రమ్ హోమే కదా. సో మధ్యలో మనకి క్లయింట్స్తో మీటింగ్స్ ఉంటాయి. అవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య. దానికి తోడు అసలు ఇంటర్వ్యూస్ కూడా అన్ని వర్చువల్ జరుగుతున్నాయి ఇప్పుడు పాండమిక్ తర్వాత. సో ఇంటర్వ్యూ మధ్యలో మనకి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి డిస్కంఫర్ట్ అవుతుంది, మనకే అవుతుంది. దానివల్ల చాలామంది ఇంటర్వ్యూలు కూడా లాస్ అవుతున్నారు అన్నమాట. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఎయిర్టెల్ కానీ, జియో వాళ్ళు కానీ, ఈ ప్రొవైడర్స్ అందరూ ఎంత త్వరగా దీని గురించి ఒక డెసిషన్ తీసుకుని మంచిగా మనకి ప్రొవైడ్ చేయగలిగితే అంత బెటర్ అన్నా. కేబుళ్ల తొలగింపుతో ఇప్పటి వరకు ఇంటర్నెట్, టీవీ పరిసరాలకే ఇబ్బందులు రాగా గత 2 రోజుల నుంచి ఫోన్ సిగ్నళ్ల సమస్య మొదలైంది. కేబుల్ వైర్ల తొలగింపుతో వినియోగదారులతో పాటు ఆస్పత్రులు, రెవెన్యూ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఏకంగా రాష్ట్ర సచివాలయానికే ఇంటర్నెట్ కట్ అయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు కేబుల్ ఆపరేటర్లు. కేబుల్ ఆపరేటర్ల పైన కక్ష చర్య చూపిస్తుంది. 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు స్తంభం మీదనే వైర్ వేసింది కానీ ఏం చేసింది లేదు. ఇవాళ కొత్త రూల్ తీసుకొచ్చి ఇవాళ స్టేజ్ మీద కూర్చోగానే, సీట్లో కూర్చోగానే నా ఇష్టం వచ్చినట్టు నేను చేద్దామని చెప్పేసానని ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఇది అసలు ఇండియాలో 26 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలల్లో కేబుల్ టీవీ అనేది స్తంభాలకే ఉంది కానీ ఏడా కూడా వేరే మార్గంలో లేనే లేదు. మీరు కొత్త మార్గం మీద ఇస్తే దాని ప్రకారం మేము నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినారు ఆపరేటర్లు అందరూ. దానికి అందరూ సంయుక్తంగా కూడా దాని మీద మాట మీద కూడా నిలవడానికి రెడీగా ఉండరు. మరోవైపు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కడికక్కడ తొలగించిన తమ కేబుళ్లను పునరుద్ధరించడానికి వినియోగదారులపైనే భారం మోపుతున్నారు. ఇంటర్నెట్ సేవల కోసం కస్టమర్లు పడుతున్న ఆరాటాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. సేవలు పునరుద్ధరించడానికి మళ్లీ ఇన్స్టలేషన్ ఛార్జీలు కట్టాలంటూ కఠినంగా చెబుతున్నారని, అదేమిటని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు ఆపరేటర్లు ఎక్కడికక్కడ కేబుళ్ల తొలగింపుతో తమకు సుమారు 100 కోట్ల రూపాయల్లో నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఉన్న ఫలంగా మళ్లీ కొత్త కేబుల్ వైర్లను కొనుగోలు చేసి సేవలను పునరుద్ధరించడానికి ఖర్చు భారీగా పెరిగిపోతుందని చెబుతున్నారు. ఒక ఫైబర్ జాయిన్ చేయాలంటే 100 రూపాయలు. ఈ లెక్కలు చూస్తే దాదాపు నిద్ర, నీళ్లు లేకుండా ఇవాళ డేట్లో దాదాపు ఈ నెల రోజుల నుంచి తక్కువ 1 కోటి రూపాయల వరకు ఖర్చు అయింది ఆపరేటర్లకి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎంతమంది ఆపరేటర్లు ఉన్నారో. ఇది 100% కక్ష సాధింపు చర్యనే. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇవాళ ఎందుకు వచ్చింది?
గవర్నమెంట్ పబ్లిక్కి సపోర్ట్ చేస్తున్నట్టు లేదు, ఆపరేటర్లకు సపోర్ట్ చేస్తున్నట్టు లేదు. అదొక డిక్టేటర్షిప్ అయిపోయింది తప్పించి డెమోక్రసీ అనే వర్డ్ లేకుండా అయిపోతుంది. ఇంటర్నెట్ వినియోగదారులు, కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం ప్రభుత్వ అనాలోచిత చర్యేనని అంటున్నారు. దీనిపై సర్కారు సానుకూలంగా స్పందించి సముచితమైన నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.